గాడి తప్పిన ఆధునిక జీవనశైలి ఇవాళ మనకు శాపంగా మారుతోంది. ఒంట్లో కీలకమైన ఇన్సులిన్ హార్మోన్ను అస్తవ్యస్తం చేస్తోంది. ఒక తీరు తెన్నులేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, వ్యాయామం ఊసేలేకపోవటం, అధిక బరువు ఇవన్నీ చివరకు ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తున్నాయి. దీంతో ఇన్సులిన్ పూర్తిగా తగ్గిపోవడమో లేదంటే ఎక్కువ కావడమో జరుగుతోంది. కొంతమందిలో ఉన్న కొద్దిపాటి ఇన్సులిన్ కూడా సరిగ్గా ఉపయోగపడని పరిస్థితి ఎదురవుతుంది. ఈ పరిణామం మహిళల్లో పీసీఓడీతో పాటు నెలసరిలో చిక్కులను తెచ్చిపెడుతుందని చెబుతారు డాక్టర్లు. ఇన్సులిన్ అస్తవ్యస్తం కావటం వల్ల తలెత్తే పీసీఓడీ, నెలసరి చిక్కులకు ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్సులిన్ అనేది మన ఒంట్లో చాలా కీలకమైన హార్మోన్. క్లోమగ్రంథి నుంచి స్రవించే ఈ హార్మోన్ మనం తిన్న ఆహారాన్ని గ్లూకోజ్గా మార్చి మన దేహంలోని కణకణానికి అందేలా చేస్తుంది. అయితే ఒక్కోసారి క్లోమగ్రంథి నుంచి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడమో లేదా ఉత్పత్తి అవుతున్న ఇన్సులిన్ గ్లూకోజ్ నియంత్రణకు ఉపయోగపడకపోవడమో జరుగుతుంది. ఈ రకమైన పరిస్థితినే ఇన్సులిన్ నిరోధకతగా పిలుస్తారు. మహిళల్లో ఈ ఇన్సులిన్ నిరోధకత మూలంగా నెలసర్లు సరిగ్గా రాకపోవడం, అండాశయాల్లో నీటి బుడగలు పుట్టుకొచ్చే సమస్య పీసీఓడీ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ల సమతూకం కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆహార విహారాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిండి పదార్థాల మోతాదును తగ్గించి మాంసకృతుల్ని అధికంగా తీసుకోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. ఈరోజు చాలా మందిలో పీసీఓడీ అనే సమస్యను చూస్తున్నాము. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఆర్ సిండ్రోమ్. అయితే ఇది మల్టీ హార్మోన్ డిస్ఫంక్షన్, మెటబాలిక్ ప్రాబ్లం అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సమస్యలో హైపర్ ఇన్సులినీమియా అనే కండిషన్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఒకదానికి సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే హైపర్ ఇన్సులినీమియా రావడం లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడిందో అప్పుడు వీళ్ళకి జుట్టు అంటే శరీరంలో హార్మోన్స్ మీద ప్రభావం చూపించి టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరగడము, అలాగే వాళ్ళకి అది కూడా టెస్టుల్లో కనిపించదు. కాకపోతే వాళ్ళకి ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్ బాడీలో కనిపిస్తూ ఉంటుంది. ఆహార నియమాలు తప్పనిసరి పాటించాలి. ముఖ్యంగా డైట్లో వాళ్ళు పిండి పదార్థాలు బాగా తగ్గించాలి, మైదా పదార్థాలు తగ్గించాలి, చక్కెర పదార్థాలు తగ్గించాలి, ఉప్పు తగ్గించాలి. ఏదైతే వైట్గా కనిపించే ఉంటాయో అవి చాలా టేస్టీగా ఉంటాయి, కాకపోతే అవి మన శరీరానికి హామ్ చేస్తుంటాయి. ఇంకేం తినాలి అంటే మిల్లెట్స్ లాంటివి అధికంగా తీసుకోవాలి. అంటే నెమ్మదిగా అరిగే పదార్థాలు తీసుకోవాలి. గ్లూటిన్ అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి. నాన్ వెజ్లో అంటే రెడ్ మీట్ తగ్గించాలి. కొంతవరకు చికెన్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు, న్యాచురల్ ఎగ్స్, అలాగే ఫిష్ లాంటివి తీసుకోవచ్చు. ఇవి తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్ లాంటిది రాకుండా ఉంటుంది, ఒళ్ళు రాకుండా ఉంటుంది, సిస్టమ్ రెగ్యులరైజ్ అవుతుంది, పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. వాళ్ళకి ఆ సిస్టస్ ఏవైతే ఉన్నాయో నెమ్మదిగా రిజాల్వ్ అవుతాయి. సో ఇది చాలా చాలా ముఖ్యం. పెసళ్ళు, కందులు, శనగలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రాత్రిపూట చాలా మటుకు ఫుడ్ తగ్గించేసి ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మజ్జిగ తాగితే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. యోగాసనాలు, అలాగే రెగ్యులర్ వాకింగ్ లాంటిది, బ్రిస్క్ వాకింగ్ లాంటివి చేస్తే కనుక బరువు కంట్రోల్ అవుతుంది. ఇంకా లివర్ కూడా ఫ్యాటీ లివర్ కండిషన్ చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది ఈ మధ్య, అది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మన ఒంట్లో కీలకమైన ఇన్సులిన్ హార్మోన్ పనితీరు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు హార్మోన్ల సమతూకం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ గాడి తప్పుతుంది. టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్ వంటి పురుష హార్మోన్ల మోతాదు పెరుగుతుంది. దీంతో అండాశయాల్లో నీటి బుడగలు పుట్టుకొచ్చేస్తుంటాయి. మరోవైపు నెలసరి చిక్కులు కూడా మొదలవుతుంటాయి. పీసీఓడీ సమస్యకు ఇన్సులిన్ నిరోధకత జతకలవడంతో రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోయి హైపర్ ఇన్సులినిమియా మొదలవుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు షుగర్ జబ్బు ముప్పును నివారించడానికి జీవనసరళి, ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలి. శరీరానికి చాలినంత శ్రమ కల్పించుకోవాలి. ఒత్తిడికి చిక్కకుండా ఉండాలి. ఆహారంలో పిండి పదార్థాలు, నూనెల్ని బాగా తగ్గించాలి. ముడి బియ్యం, తృణధాన్యాల్ని, ముఖ్యంగా కొర్రల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. యోగాసనాలు, నడక, అందులోనూ బ్రిస్క్ వాకింగ్ చేయడం మేలు. చిట్కాల విషయానికి వచ్చేసరికి కటుకరువణి అనే ఔషధం ఉంటుంది. ఆ కటుకరువణి అనే ఔషధము ఒక 1/4 టీ స్పూన్ పొద్దున్న సాయంత్రం తీసుకుంటే కనుక అది ముఖ్యంగా తేనె ఫాలోడ్ బై మిల్క్ తీసుకుంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా పిప్పళ్ళు అనేవి కూడా సహాయపడుతూ ఉంటాయి. పిప్పళ్ళకు కూడా లివర్ మీద పనిచేసే గుణం ఉంటుంది. లివర్ మెయిన్ ఆర్గన్ ఈ యొక్క పరిస్థితికి.
కాబట్టి లివర్ బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటుంది. అలాగే ప్యాంక్రియాస్ సక్రమంగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంటాయి. ఇది కాకుండా ఏంటంటే మనకి తిప్పతీగ మనకి మామూలుగా ప్రతి వాళ్ళకి ఇవాళ దొరుకుతుంది. తిప్పతీగ పొడి కింద తీసుకోవచ్చు, లేదా తిప్పతీగ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నా కానీ, అంటే లీఫ్ ఆకుల్ని ఒక 4-5 ఆకుల్ని పొద్దున్నే వాటిని కషాయంగా కాచి ఒక 1/4 టీ స్పూన్ తేనె వేసి పొద్దున్న ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml తీసుకుంటే కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే తిప్పతీగ కూడా ఈ గ్లైసెమిక్ ఎఫెక్ట్స్ ఏవైతే ఈ యొక్క ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ కాకుండా, అలాగే కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీద కూడా ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి తిప్పతీగని ప్రతిరోజు సుమారు 2-3 నెలల పాటు తీసుకుంటే కనుక చాలా బాగా సహాయపడుతుంది. ఈ హైపర్ ఇన్సులినిమియా అనే కండిషన్కి కోడిసెపాల అనే ఔషధం మనకి మార్కెట్లో దొరుకుతుంది. అలాగే తిప్పతీగ దొరుకుతుంది, కరక్కాయ దొరుకుతుంది. అయితే కరక్కాయ తక్కువ తీసుకోవాలి. తిప్పతీగ ఒక అర చెంచాడు తీసుకుంటే కోడిసెపాల 1/4 స్పూను, కరక్కాయ <1/4 టీ స్పూన్, 1/4 స్పూను ఇది తీసుకుని పొద్దున్న సాయంత్రం ఈ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే సుమారు 2-3 నెలల పాటు ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి మధునాశిని అని, అలాగే రజప్రవర్తిని, వాటిని అశోకారిష్ట అని సుమారు 3-6 నెలలు తీసుకుంటే కనుక చాలా బాగా సహాయపడుతుంది. ఇన్సులిన్ హార్మోన్ పనితీరు అస్తవ్యస్తంగా ఉండి పీసీఓడి, నెలసరి చిక్కులతో బాధపడుతున్నప్పుడు మధుమేహుల మాదిరిగానే జాగ్రత్తలు తీసుకోవాలి. పొడపత్రి, నేరేడు, వేప, ఉసిరి చూర్ణాలని నిత్యం 1/4 టీ స్పూన్ చొప్పున తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం చక్కగా స్థిరంగా ఉంటుంది. కరివేపాకులకు షుగర్ని తగ్గించే గుణం ఉంది. మెంతులు, కాకర, దాల్చిన చెక్కలో ఇన్సులిన్ పనితీరు పెంచే గుణాలు ఉన్నట్లు చాలా పరిశోధనలు చెప్తున్నాయి. బార్లీ గింజలను త్రిఫల కషాయంలో రాత్రంతా నానవేసి ఉంచి మరుసటి రోజు తేనెతో కలిపి 2-3 దఫాలుగా తీసుకోవటం వల్ల కూడా రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకత మరీ తీవ్రంగా మారినప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు మందులు వాడుకోవాలి. కటుక రోహిణి ఔషధాన్ని తేనె, మజ్జిగ, పాలు, నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. అలాగే పిప్పళ్ళు, కొడిసెపాల, తిప్పతీగ ఔషధాలు కూడా బాగా పనిచేస్తాయి. అలాగే ప్రతినిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. యోగా, ధ్యానం, ప్రాణాయామాల్ని సాధన చేయడం మేలు.